వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. సత్యాది ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య. నమస్తే. సత్యాది ప్రకాశం ఏకాదశ సముల్లాసం 271వ పుటలో చూడండి. సమస్త జగత్తునందు వ్యాపించియున్న నిరాకార పరమాత్మనకు ప్రతిమ పరిమాణము సాదృశ్యము లేక మూర్తి లేదు. సమస్త జగత్తులో వల్ల వ్యాపించి ఉన్నటువంటి నిరాకార పరమాత్మనకు ప్రతిమ అంటే విగ్రహము, పరిమాణము అంటే ఆకృతి, హద్దులతో కూడినటువంటి శరీరము, సాదృశ్యము తదనుకూలమైనటువంటిది లేకపోవడము చేత మూర్తి లేదు. మూర్తి ఇప్పుడు రాళ్లను చెక్కే వ్యక్తి అయినా, కాగితం మీద రంగులు అద్దే కళాకారుడైనా ఎవరైనా కూడా ఇంకొక దాన్ని చూసి బొమ్మ గీయడము, రంగులు అద్దడం, ఆ రాతి బొమ్మను చెక్కడం జరుగుతుంది. ఇక అలా పరమాత్మని బొమ్మను చెక్కడానికి అటువంటి తదనుకూలమైనటువంటి ఇంకొకటి లేకపోవడం చేత పరమేశ్వరునికి రూపము, ఆకృతి, మూర్తి అనేటువంటిది లేదు. ఇది జలము, దీనిని తీసుకొనుడు అని వానికి జలమును విషయమైనట్లుగా ఏ బ్రహ్మము వానికి విషయము కాదో, మరి దేని సత్తా ఉనికి వలన వానికి ప్రవృత్తి కలుగుచున్నదో దానినే బ్రహ్మముగా ఎంచి ఉపాసింపుము. ఇదిగో జలం, దీన్ని తీసుకోండి అని చేతితో ఆ జలమును ఒక గిలాసులో పట్టుకొని, చషకం అంటే గిలాసులో పట్టుకొని వాణి అంటే మాట, వాక్చాతుర్యం, ఆ మాటతో జలము అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఏ బ్రహ్మం అంటే బ్రహ్మం అంటే ఏంటో వానికి నిరాకారుడు, సగుణ నిర్గుణ ఉపాసక పరమేశ్వరుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడైనటువంటి ఆ పరమేశ్వరునకు ఏ రకమైనైతే వానికి చేతిలో ఉన్నటువంటి నీళ్లు విషయం అంటే వస్తువు, అదే రకంగా వానికి పరబ్రహ్మ పరమేశ్వరుడు, ఆ పరమాత్ముడు విషయము, వస్తువు. అభివ్యక్తపరచడానికి చేతికి పట్టుకోవడానికి చషకములో పట్టుకోవడానికి నీళ్లు ఎట్లయితే విషయమో, వానికి పట్టుకోవడానికి పరమేశ్వరుడు విషయము కాదు. మరి లేని సత్తా అంటే పట్టుబడనటువంటిది, వానికే పట్టుబడనటువంటిది, మాట్లాడేటువంటి వాక్చాతుర్యానికే పట్టుబడినటువంటి పరమేశ్వరీయ తత్వం బొమ్మ గీయడానికి చేతికి ఎలా అందుతుంది, ఊహించడానికి బుద్ధికి ఎలా అందుతుంది? ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయం. నా శక్యతే వర్ణయితుంగిరా.
దేని సత్తా ఉనికి వలన వానికి ప్రవృత్తి కలుగుచున్నదో దానినే బ్రహ్మమని ఎంచి ఉపాసింపము. అంటే ఏ పరమేశ్వరుని యొక్క సగుణ నిర్గుణ ఉపాసన అనేది సగుణ నిర్గుణముల యొక్క ఉనికి ద్వారా పరమేశ్వరుని యొక్క సత్తా తెలుస్తుందో, అస్తిత్వం తెలుస్తుందో ఆ విధంగా గ్రహించి ఉపాసించాలి. కానీ తద్ భిన్నమైనటువంటి ఆ నిరాకారానికి భిన్నమైనటువంటిది ఆకృతి రూపంగా ఉపాసించడం సరైంది కాదు అనేటువంటిది అభిప్రాయం. అందుకని ఆ నిరాకారం దానికంటే భిన్నమైనది ఉపాస్యము కాదు. మనస్సునందు ఏది ఇది ఇంత అని మననము చేయ అనువు కాదో, ఏది మనస్సు ఎరుగునో దానినే నీవు బ్రహ్మముగా ఎరిగి ఉపాసింపము. మనస్సు నందు అంటే మనస్సు లోపల, మనస్సు జడ వస్తువు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇది జాగ్రత్తగా వినండి. మనస్సు జడ వస్తువు, కంప్యూటర్ జడ వస్తువు, ఈ AI జడ వస్తువు, ఈ అంతర్జాలం జడ వస్తువు. కాబట్టి ఆ జడం ఏం చేస్తుంది అంటే చేతనం అందించిన సంకేతాన్ని సమయస్ఫూర్తితో మళ్ళీ అందుబాటులోకి తెచ్చి అందిస్తుంది. సెల్ ఫోను తన వైపు నుంచి ఏది చెప్పదు, అంతర్జాలీయం ఇంటర్నెట్ ఏం చెప్పదు, యూట్యూబ్ ఏమి చెప్పదు, AI ఏమి చేయజాలదు. అది జడం కాబట్టి దాంట్లో మనము ఒక డాటాను ముందే పొందుపరిచినందువల్ల దానిని వినియోగించుకోవాల్సినప్పుడు దాని గురించి మనం వెతికితే అది మన ముందు తెచ్చి పెడుతుంది. ఎవరు ఏమి పెట్టనప్పుడు అది ఏమి చేయజాలదు. అదే రూపకంగా ఈ మనస్సునందు ఏది ఇంత అని మననము చేయడానికి వీలు కాదు. ఇప్పుడు ఏదైతే మనసుకు మనం సంకేతం ఇస్తామో అదే పట్టుకుంటది. మననం, జ్ఞాపకం, స్ఫూర్తి, గుర్తుకు తెచ్చుకునేది ఏంటంటే పాత వస్తువులనే. అంటే ఈ పాత వస్తువు ఉచ్చిష్టం అంటే ఇది వరకు మన సంపర్కంలోకి వచ్చింది, మనము దాని సంపర్కంలోకి వెళ్ళినటువంటి వస్తువును, రూపమును, ఆకృతిని, పరిస్థితిని మాత్రమే మనసు మననం చేయగలదు, గుర్తుకు తెచ్చుకోగలదు, బుద్ధి గుర్తుకు తెచ్చుకోగలదు, జ్ఞాపకానికి తెచ్చుకోగలదు. ఇదివరకెప్పుడు చూడనిది, ఎప్పుడు విననిది, ఎక్కడ చదవనిది అటువంటి దానిని ఈ మనసు పట్టుకోజాలదు అనేది సారాంశం. ఎందుకు పట్టుకోజాలదు అంటే మనస్సు జడము కాబట్టి. చేతనమైతే పట్టుకుంటుండే, ఇది మనస్సు జడము కాబట్టి ఇది పట్టుకోజాలదు. ఏది మనసు ఎరుగునో దానిని నీవు బ్రహ్మముగా ఎరిగి ఉపాసింపు. ఏదైతే మనస్సు ఎరుగునో అంటే మనస్సు ఎరుగుతుందా, మనస్సు ఎరగడం అంటే ఏంటంటే మనస్సుకు అవగాహన కలిగి ఒక అంటే పట్టుబడకుండా అవగాహన కలిగేటువంటి తత్వం. ఇప్పుడు మనస్సు అంటేనే ఏది ఏమిటి అనేది ఎవరు చూపించజాలరు. ఆ పరిగెత్తేటువంటి ఆ చంచలత్వాన్ని దానిని బట్టే మనస్సు అని చెప్పడం జరుగుతుంది. కానీ అవగాహన చేసుకునేటువంటి మనస్సు ద్వారా అవగాహన, ఒక పరిస్థితిని అవగాహన చేసుకున్నప్పుడు ఓం ప్రకాష్ చెప్తున్నటువంటిది ఏంటంటే, మనము ఇంటికి వస్తున్నప్పుడు ఇల్లు మన కోసం ఉన్నదని, ఇంట్లో వాళ్ళు మన కోసం ఉన్నారని, చుట్టాల దగ్గరికి వెళ్తే వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు, మన ఆతిథ్యం కోసం ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పేసి మనకు తెలుసు. కానీ ఈ పుట్టేటువంటి శిశువుకు ఇక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు. ఎవరు లేకపోతే ఆ శిశువును కనేటువంటి తల్లి శిశువును ఎక్కడ నిర్లక్ష్యం చేస్తుందోనని చేతగాకుండా బలహీనపరిచి శిశువు పక్కలో పడుకోబెట్టి మరీ సేవ చేయిస్తున్నాడు. ఎవరు? ఈ అభిప్రాయం యొక్క సందేశం ఏంటంటే, దారివ్వకుండా సూటిగా తెలియజేసేది. ఇప్పుడు ఇంకొకటి, స్వర్గం నుంచి అంటే పరమేశ్వరుని సాన్నిధ్యం నుంచి వేరైనటువంటి జీవాత్మ తన ప్రారబ్ధానుసారంగా ఎన్నెన్నో ఎదురు దెబ్బలు తిని ఏ గ్రహంలో జన్మించినా, ఏ ద్వీపంలో జన్మించినా, ఏ ఖండాంతరంలో, ఏ
గ్రహంలో, ఏ ద్వీపంలో, ఏ దేశంలో, ఏ భాషలో, ఏ ప్రాంతంలో జన్మించిన అక్కడ తాను గర్భం నుండి వస్తున్నటువంటి జీవాత్మకు అమృత ఉపస్తరణమసి అని ఆ పరుచుకున్నటువంటి భూమి కణకణములో ఈశ్వరీయ తత్వాన్ని గర్భం నుంచి వచ్చేటువంటి శిశువు చూడడం, గర్భం నుంచి వస్తున్నటువంటి శిశువుకు రమ్మని చెప్పేసి చేతులు పట్టుకున్నటువంటి డాక్టర్ గాని ఆయమ్మ గాని వాళ్ళు ఎవరైతే పట్టుకున్నారో ఆ చేతులలో, ఆ ఆయమ్మలో, ఆ డాక్టర్లో ఈశ్వరీయ తత్వాన్ని చూసి ఆ గర్భం నుండి వస్తున్నటువంటి జీవాత్మ ఏమంటున్నదంటే, నేను నీ సాన్నిధ్యాన్ని కాదని ఎన్నెన్ని జన్మలు తిరిగి ఏ జన్మకు వచ్చినా ప్రతి జన్మలో జన్మించే కంటే ముందు రమ్మని నా కోసం ఉపస్తరణముగా పరుచుకున్నావా స్వామి, నేను ధన్యుడను, ధన్యురాలును అనేది ఒకటి. ఇంకొకటి, నేను నీ నుండి దూరమైపోయానని నన్ను నీ చెంతకు చేర్చుకోవాలని ఈ చావు పుట్టుకల సాకుతోటి సంస్కారాలు, పండుగలు, ఉత్సవాల పేరుతోటి పూజ కార్యక్రమాన్ని పొందుపరిచి ఆ పూజ చేయించడానికి పూజారిని, ధర్మగురువును, ఆచార్యును వీళ్ళందరినీ నా చెంతకు పంపించి నాకు వచ్చిన భాషలో నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. అంటే ఈ మనస్సును ఎలా తీసుకెళ్తున్నామంటే ఇంకొక వైపు ఆలోచించడానికి మనకు దారి లేదు. సందులో పడిపోతున్నట్టుగా. ఈ సందులో ఎట్లుంటది అంటే ఈ వైపు నుంచి చొరితే మళ్ళీ ఆ వైపుకే బయటకు వెళ్ళాలి, కానీ ఇటు అటు ఎడమ కుడికి పోవడానికి లేదు. ఆ రకంగా ఈ మనసుకు అవగాహన ఎలా ఉంటున్నది అని అంటే, ఇంకొక వైపుకు, ఇంకొక రూపం, ఇంకొక ఆకృతి, ఇంకొక కదలిక ఏదీ లేకుండా సూటిగా అవగాహన కల్పించేటువంటి తత్వం. మనస్సుకు అవగాహన కల్పిస్తున్నప్పుడు మనస్సు దేనినైతే పట్టుకుంటుంటుందో దానిని నువ్వు ఉపాసించము అని చెప్పేసి. అంటే రూపమును కన్ను పట్టుకుంటుంటది, చైతన్యమును స్ఫూర్తి పట్టుకుంటుంటుంటది, ఇంకా ఈ శబ్దమును చెవులు పట్టుకుంటుంటాయి, కర్ణేంద్రియం పట్టుకుంటుంటుంటది, వాసనను ముక్కు పట్టుకుంటుంటుంటది, ఆకృతిని నోరు పట్టుకుంటుంటది, చేతులు పట్టుకుంటుంటాయి. అలా పట్టుబడేటువంటిది ఇంద్రియాలకు, బాహ్యేంద్రియములకు అందనటువంటిది అంతరింద్రియం ద్వారానే పట్టుబడేటువంటిది, దానిని నువ్వు ఉపాసించము అనేది అభిప్రాయం. దానికంటే భిన్నమైన అంతఃకరణమును గాని జీవుని గాని బ్రహ్మము స్థానమున ఉపాసింపవలదు. అంటే ఆ యొక్క పరమేశ్వరుని కంటే భిన్నమైనటువంటి అంతఃకరణం గాని ఇందాక వాళ్ళు నవీన వేదాంతులు చెప్పుకుంటూ వస్తున్నారు ఏంటంటే, అంతఃకరణం ఉన్నంత వరకు బ్రహ్మయే జీవుడు, జీవుడే బ్రహ్మ అని చెప్పేసి. అంతఃకరణము చెల్లుబాటు అయినప్పుడు, కర్మఫలము చెల్లుబాటు అయినప్పుడు, అజ్ఞానం నుండి జ్ఞానవంతుడు అయిన తర్వాత ఇక అంతఃకరణం ఉండదు, కాబట్టి అప్పుడు జీవుడు కాడు, జీవుడు బ్రహ్మ అవుతుంటాడు అని కొందరిలో ఆ భ్రాంతి ఉన్నది. కాబట్టి ఆ భ్రాంతికి సమాధాన పరుస్తున్నాడు. ఏమని అంటే, అంతఃకరణమును గాని అంతఃకరణ యుక్త జీవుని గాని బ్రహ్మము స్థానమున ఉపాసించవలదు అని. అంటే బ్రహ్మమే, జీవుడు జీవుడే. ఏది కంటికి కనపడదో, దేని వలన నేత్రములన్నీయు చూచుచున్నవో దానినే బ్రహ్మముగా నెరిగి దానిని ఉపాసింపము. ఇది వేద విరుద్ధమైనటువంటి సందేశము. ఎందుకు వేద విరుద్ధమైనటువంటిది అని అంటే, చర్చ జరుగుతున్నది పరమాత్మ గురించి. ఏది కంటికి కనపడదో, అంటే పరమాత్మ కంటికి కనపడడు కాబట్టి ఏది కంటికి కనపడదో దేని వలన నేత్రములన్నీయు చూచుచున్నవు అని అంటే, నేత్రములు చూచుచున్నవు అంటే దేహమును పట్టుకుంటేనేమో దేహంకు ఉన్నటువంటి నేత్రముల ద్వారా చూస్తుంటాడు. చీకట్లో వాహనంలో పోతున్నప్పుడు
ఆ ఏది ఏమిటనేది తెలుసుకోవడానికి లైట్లు వెలిగించేటువంటి ఆ వాహనం నడిపే అతను డ్రైవరు వాహనం లైట్లు వేసి ఏ రకమైతే ముందుకు చూస్తుంటాడో ఆ విధంగా ఈ మస్తిష్కంలో ఉంచి కళ్ళు మూయాలన్నా తెరవాలన్నా ఇది జీవాత్మ విషయం. కానీ ఇక్కడ పరమాత్మ విషయానికి ఏ రకంగా తీసుకొస్తున్నాడు దయానంద సరస్వతి అని అంటే, నేత్రములతో కాకుండా నేత్రములన్నీ అంటే 84 లక్షల జీవరాశులకు ఏ ఏ శరీరానికి ఏ ఏ విధంగా నేత్రములు ఉన్నాయో ఆ నేత్రములన్నీ చూచుచున్నవో నేత్రములన్నీ చూచుచున్నవో అంటే ఇక్కడ ఇంకొక రహస్యం ఉన్నది. ఏంటంటే ఋగ్వేదము 10వ మండలము 125వ సూక్తము 3వ మంత్రములో ఏమంటున్నాడంటే భగవంతుడు, నేనిచ్చిన అన్నం తింటున్నావు, నేనిచ్చిన చూపుతో చూస్తున్నావు, నేనిచ్చిన వినికిడి సామర్థ్యంతో వింటున్నావు అనేటువంటి అభిప్రాయం అక్కడ వ్యక్తపరచాడు. అంటే ఇక్కడ ఈ ప్రసంగంలో ఏంటంటే నేత్రములన్నీ చూచుచున్నవో, నేత్రములకు చూసేటువంటి సామర్థ్యాన్ని ఇచ్చింది భగవంతుడే. నేత్రములకు చూసేటువంటి సామర్థ్యాన్ని ఇచ్చింది భగవంతుడే. మరి ఈ జీవాత్మ తన స్వార్థాన్ని చూసుకుంటుంటది. స్వార్థం చూసినా పరమార్థం చూసినా చూడడమే. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నానంటే చూసేటువంటి సామర్థ్యం పరమాత్ముడే ఇచ్చాడు. జీవుడికి ఇంద్రియాలు లేవు కాబట్టి ఎలా చూస్తాడు? చూడలేడు. చూడాలంటే ఇంద్రియాలు కావాలి. అందుకే సంధ్యోపాసనలో ఏమని చెప్తున్నాడు అని అంటే, నేను ఇక్కడ ఉండలేను, ఈ స్వర్గంలో నేను ఉండలేను, నేను తల్లి తండ్రి సహోదరుల ఆత్మీయుల అనుబంధంలో అక్కడ ఉండాలని అనుకుంటున్నాను, నాకు పునర్జన్మ కావాలి అని జీవాత్ముడు ప్రాధేయపడ్డప్పుడు పరమాత్ముడు అంటున్నాడు, అక్కడ నీవుగా వెళ్ళి ఏమి చేయజాలవు, బిక్కుమంటూ విసిగిపోతావు. నీకు అక్కడ వారితో కాలక్షేపం కావాలంటే ఇదిగో ఈ ఇంద్రియాలను తీసుకెళ్ళు. నీకు ఈ ఇంద్రియాల కాలక్షేపంలో నిన్ను నువ్వే మర్చిపోతావు అనేటువంటి వైవిధ్యంగా జీవాత్మకు ఇంద్రియాలను ఇచ్చాడు. ఆ ఇంద్రియాలతో జీవాత్మ చూస్తున్నాడు. మరి ఆ ఇంద్రియాలను ఇచ్చింది ఎవరు? పరమాత్ముడు. ఆ ఇంద్రియాలను పరమాత్ముడు ఇచ్చాడు. ఇక ఇంకొక వైపు గుడ్డివాడు కళ్ళు పోగొట్టి గుడ్డితనాన్ని తెచ్చి మరీ చూపిస్తున్నాడు. ఇదిగో నువ్వు చూసేవాడివి చూడగలిగినా నీ చూపును నేను తీసేస్తున్నాను నీ కర్మఫలం అనుసారంగా. ఇక నువ్వు చూడు. ఎలా చూస్తాడు? చూడలేడు. అందుకని చూసేటువంటి సామర్థ్యాన్ని ప్రసాదించినటువంటి భగవంతుడు ఆ చూసేటువంటి సామర్థ్యం, వినేటువంటి సామర్థ్యం, మాట్లాడేటువంటి సామర్థ్యం, పనులు చేసేటువంటి సామర్థ్యం భగవంతుడు ఇస్తేనే జీవుడు చేయగలడు. ఇంద్రియ సాధనములు ఉంటేనే జీవుడు చేయగలడు. అర్థమవుతుందా సూర్యప్రకాష్ గారు, లక్ష్మణ్ గారు? ఓం అవగతం. అర్థమవుతుంది ఆచార్య గారు. అందుకని నేత్రములన్నీ చూచుచున్నవో దానినే బ్రహ్మముగా, అంటే ఏ సామర్థ్యం చేత అయితే ఈ కళ్ళు చూస్తున్నాయో, ఏ సామర్థ్యం ప్రసాదిస్తే జీవుల యొక్క కళ్ళు రూపమును చూస్తున్నాయో ఆ చూడడానికి కారణమైనటువంటి వ్యక్తిత్వమే బ్రహ్మము. అందుకని ఆ బ్రహ్మమును ఎరిగి దానిని ఉపాసించాలి. దానికంటే భిన్నమైనటువంటి కళ్ళకు కనబడుతున్నటువంటి, చెవులకు వినబడుతున్నటువంటి, మరియు ముక్కుకు వాసన తెలుస్తున్నటువంటి అటువంటి ఇంద్రియ అధీనమైనటువంటి వస్తువును ఎన్నటికీ ఉపాసించకూడదు. దానికంటే భిన్నములైనటువంటి సూర్యుని, విద్యుత్తును, అగ్ని మున్నగు వానిని బ్రహ్మస్థానమున ఉపాసింపకు. చెవితో ఏది వినబడదో, దేని మూలమున చెవి వినుచున్నదో దానినే నీవు బ్రహ్మమని తెలుసుకొను. ఇక్కడ తొందరగా చదివిన వారికి ఏమర్థమవుతుంటది అంటే, చెవితో ఎవరు వింటున్నారు, చెవులు ఎవరికి వినబడుతున్నాయి అంటే జీవాత్మకు అనేది అర్థం వస్తుంది. కానీ దేవుడు చెవుడు తెచ్చి
చెవుడు తెచ్చి మూగవాళ్ళగా పుట్టించి వినకుండా చేసి వినేటువంటి జీవుడు దాంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు వాహనం నడిపించే అతను అతనికి ఆ ఆరోగ్యం బాగలేకనో ఇంకేదో కారణంగానో వెనుక నుంచి హారను కొడుతున్నా కూడా ముందు దారి ఇవ్వకుండా తన ధోరణిలో తను వెళుతూ ఉంటుంటాడు. అలాంటప్పుడు వెనుక వాళ్ళు అర్థం చేసుకొని ఈ పక్క నుంచి తిరిగిపోతుంటారు. అది తప్పవరిది అంటే ముందు పోయేవారు వారి దారిలో వెళ్ళాలి, లేదంటే హారను కొట్టినప్పుడు పక్కకు జరగాలి. జరగట్లేదు. ఆ పక్కకు జరగగలిగేటువంటి సామర్థ్యం ఉంది అతనికి, జరగగలడు, కానీ జరగట్లేదు. ఆ రకంగా వినగలడు, వింటాడు ఎవరు? జీవుడు. కానీ వినేటువంటి సామర్థ్యమే లేకపోతే వినలేడు. ఆ సామర్థ్యం ప్రసాదించింది భగవంతుడు అనేది ఇక్కడి సందేశం. దేని మూలమునైతే అంటే ఏ పరమాత్మని మూలమునైతే చెవి వినుచున్నదో ఆ వినుటకు కారణమైనటువంటి బ్రహ్మనే నీవు తెలుసుకొను, ఉపాసించుము. దానికంటే భిన్నమైనటువంటి శబ్దాదులను ఉపాసింపకు. శబ్దాదులను అంటే ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ నమః, వాసుదేవాయ నమః, ఈ శబ్దాలను ఉపాసింపకుము. అది అభిప్రాయం. ఏది ప్రాణములచే చెలింపచేయును, ఏది ప్రాణములచే చెలింపచేయబడదో, దేని వలన ప్రాణములకు గతి ప్రాప్తించును, ఆ బ్రహ్మమునే తెలుసుకొని ఉపాసింపము. ఇప్పుడు గట్టిగా ఇప్పుడు మనం బ్రతికి ఉండగానే గుండె ఆగిపోతుంటది. ఎవరైనా చెప్పగలరా? తుమ్మినప్పుడు గట్టిగా తుమ్మినప్పుడు గుండె ఆగిపోతుంది. అంటే ఆ శ్వాస తీసుకునేటువంటి సామర్థ్యం ఉన్నా, తీసుకునేవాడు దేహంలోనే ఉన్నా, దేహానికి ఆయుష్ ఉన్నా ఆ యొక్క శ్వాస ఆగిపోతుంది. అదే ఇంకొక క్షణములో ఆపితే అతడు చనిపోతాడు. ఆ రకంగా శ్వాస తీసుకునేటువంటి సామర్థ్యం, ప్రాణం పీల్చుకునేటువంటి శ్వాస ప్రశ్వాసాలు పీల్చుకొని వదిలేటువంటి సామర్థ్యం పీల్చుకునేటువంటి సామర్థ్యం భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి ఆ సామర్థ్యాన్ని వినియోగించుకునేటువంటి జీవుడు దేహంలో ఉన్న ఆ తుమ్ముకు వినియోగించుకోలేకపోతున్నాడు, స్తంభింపజేస్తున్నాడు. అందుకని ఆ రకంగా ప్రాణములను పీల్చుకోజేసి, శ్వాసను పీల్చుకోజేసి బ్రతకగలుగుతున్నటువంటి ఈ యొక్క అనుగ్రహాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి అతన్ని నువ్వు బ్రహ్మగా తెలుసుకును. దేని వలన ప్రాణములకు గతి ప్రాప్తించును, ఆ బ్రహ్మమునే తెలుసుకొని ఉపాసింపము. ఈ తుమ్ము అనేటువంటిది దేహానికి కలిగినటువంటి వికారం, అంతరాయాన్ని తొలగించుకోవడానికి జీవాత్మ సిద్ధమైనప్పుడు దేహానికి బ్రతికించడానికి శ్వాస తీసుకునేటువంటి సామర్థ్యం ఉన్నా తీసుకోలేకపోతున్నాడు. ఇది ఇక్కడి రహస్యం. అందుకని ఈ సామర్థ్యాన్ని ప్రసాదించినటువంటి బ్రహ్మను నువ్వు గుర్తించి ఉపాసింపుము. దానికంటే భిన్నమైనటువంటి వాయువును ఉపాసింపకు. వాయువును ఎందుకు ఉపాసింపకూడదు అని అంటే వాయువు ఉంటది, వాయువు జడం. జడము, ప్రాణం కూడా జడమే కదా. ప్రాణము జడమే, వాయువు జడమే, దేహము జడమే, అన్ని జడమే. కానీ తీసుకునేటువంటి ఆత్మ చేతనం. అందుకని వాయుదేవతను గొప్పగా ఎంచి వాయువును నువ్వు ఉపాసించద్దు అని చెప్తున్నాడు. ఇట్లెన్నయో నిషేధములున్నవి. ప్రాప్తమునకు అప్రాప్తమునకు నిషేధములున్నవి. ప్రాప్త నిషేధము ఒకడు ఒకచోట కూర్చుండి అతనిని అట నుండి లేపుట,
అప్రాప్త నిషేధం. ఈ యొక్క ప్రాప్త నిషేధం గురించి చెప్తున్నాడు. ప్రాప్త నిషేధం ఏంటంటే, ఒకడు ఒక చోట కూర్చొని ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఇంకొకడు అతన్ని లేపుతూ ఉంటాడు అక్కడికి వెళ్ళి. అయితే ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, మనం తగ్గి ఉండాలి కానీ అహంకారంతో అందరికంటే మిన్నంటి ఉండకూడదు. దీని సందేశం ఏంటంటే, మనం ఆధ్యాత్మ సత్సంగంలో కానీ గురువు ఉపదేశం దగ్గర కానీ ఎక్కడైనా కూర్చుంటే ఎక్కడ కూర్చుండాలి అని అంటే, ఎక్కడ నుంచి అయితే మనల్ని ఇంకెవరు లేపరో అక్కడ కూర్చోవాలి. అర్థమవుతుందా? మన అనుకూలంగా ఉన్నది, ఆసనం బాగున్నది, ఇక్కడ నేను అందరికి కనబడతాను అని చెప్పి కూర్చుంటే అక్కడికి ఆ స్థానంలో కూర్చుండే వారు వచ్చి లేపేస్తారు. అప్పుడు మన విలువ ఏముంటుంది? అందుకని ఎవ్వరూ లేపని చోట కూర్చుండి ఆ యొక్క సత్సంగం యొక్క లాభాన్ని పొందాలి. అప్రాప్త నిషేధం. అప్రాప్తం అంటే మనకు లభించినటువంటి దాన్ని నిషేధించడం. ఓ పుత్ర, నీవు దొంగతనము చేయవద్దు, బావిలో పడవద్దు, దుష్టుల సాంగత్యము చేయకు, విద్యా విహీనుడవు కావలదు. ఇట్టివి ఎన్నియో అప్రాప్త నిషేధములు చూడనగును. దొంగతనములో అప్రాప్తం ప్రాప్తం అవుతుంది కదా, మరియు బావిలో పడాలనేటువంటిది అప్రాప్తం ప్రాప్తం అవుతుంది కదా. పడాలనేటువంటి కోరిక పడుతున్నాడు, చావాలనుకున్నవాడు చస్తున్నాడు, అది అప్రాప్తం ప్రాప్తం అవుతుంది కదా. అంటే ఇక్కడ సందేశం ఏంటంటే, నీకు యోగ్యము కానటువంటిది, నీది కానటువంటిది నువ్వు పొందడానికి చూస్తున్నావు చూడు, అది సరైనది కాదు. దొంగతనం అంటే ఇంకొక వ్యక్తి యొక్క వస్తువును మనము మన అధీనంలోకి తీసుకోవడం, స్వామికి తెలియకుండా దానిని వినియోగించుకోవడం దొంగతనం అనబడుతుంది. అది సరైంది కాదు. ఈ బావిలో పడడానికి నీకు ఆయుష్ ఉంది, నీవు నీ పరిస్థితిని చక్కదిద్దుకోగలిగేటువంటి సామర్థ్యం నీ దగ్గర ఉంది. నువ్వు తొందరపడి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నావు అనేటువంటిది వారి యొక్క కర్తవ్యాన్ని, సామర్థ్యాన్ని తెలియజేయడం. అది నిన్నటి ప్రసంగంలో చెప్పుకుంటున్నాం ఏంటంటే, శూద్రుల ప్రసంగంలో ఎవరైతే తన బుద్ధిని వినియోగించుకొని సక్రమంగా నడుచుకోలేరో వారిని వేరే వారు వినియోగించుకుంటారు. అదే ఈ సాంగత్యం. ఇక్కడ ప్రసంగంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, దుష్టుల సాంగత్యం చేయకు అంటే ఓం ప్రకాష్ చెప్తున్నటువంటిది మరియు ఇతర గురువుల చేత గ్రహించినటువంటిది ఏంటంటే, ఎవరి సాంగత్యము వల్ల మనకు విలువలు పెరుగుతుంటాయో, మన బుద్ధి జ్ఞానం పెరుగుతూ ఉంటుంటుందో, మనకు ఆర్థికంగా నిలబడగలుగుతుంటాము, మనకు గొప్ప పేరు ప్రఖ్యాతులు, తెలివితేటలు వస్తుంటాయో, వారు ఎంత తిట్టినా ఎంత చేసినా వారి సాంగత్యం విడవకూడదు. ఎవరైతే మనల్ని పొగుడుతూ ఉంటుంటారో, మనకు ఉత్తి మాటలతోటి ఇక అది శనగ చెట్టు ఎక్కించి ముంగట పొగుడుతారు, వెనుక గోతులు తవ్వుతుంటారు, అటువంటి వారికి చాలా దూరంగానే ఉండాలి. వాళ్ళు ఎవరైనా కానీ, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, స్నేహితులు, బంధువులు ఎవరైనా కావచ్చు. ఎవరి సాంగత్యం వల్ల మనకు తలవంపులు వస్తుంటాయో, ఎవరి సాంగత్యం వల్ల మనం ఆర్థికంగా నష్టపోతుంటామో, ఎవరి సాంగత్యం వల్ల మనం చరిత్రహీనతకు గురవుతుంటాము, ఎవరి సాంగత్యం వలన మనకు పేరు ప్రఖ్యాతులు కోల్పోతూ ఉంటాము, వారు ఎవరైనా సరే వారితో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వారికి తోటి ఎలా మాట్లాడాలంటే, మీరు చాలా గొప్పవారు, మీ అంతటి వారికి మేము చిన్నవారిమి అని చెప్పేసి మనల్ని మనం తగ్గించుకొని అక్కడి నుండి తప్పుకోవాల్సింది, అంతవరకే. అర్థమవుతుందా? అది ఆచార్య గారు అర్థమవుతుంది.
విద్యాహీనుడవు కావలదు. నువ్వు విద్యాహీనుడు అంటే వ్యక్తిత్వ వికాసంతో చదువుకొని విద్య నేర్చుకొని గొప్పవాడివి కావాలి కానీ విద్యా విహీనుడుగా ఉండకూడదు. ఇటివి ఎన్నో అప్రాప్త నిషేధములు చూడనగును. కావున మనుష్యుల జ్ఞానమునందు ప్రాప్తింపనివి పరమేశ్వరుని జ్ఞానమున ప్రాప్తమైన దానిని నిషేధించుట అయినది. అంటే ఇప్పుడు ఒకానొక ప్రసంగంలో మనకు ఓంప్రకాష్ కు చెప్పనైనది ఏంటంటే, ఈ మూర్తి పూజ మంచిదే, ఈ మత సంప్రదాయాలు మంచివే, ఇవి ఏమంటున్నాయి అంటే దీని అసలైనటువంటి గూఢ అర్థం ఏమిటి అంటే, నువ్వు సరైన దాన్ని పట్టుకుంటావా ఈ తప్పు ఈ యొక్క గిమ్మిక్కులతోటి మనోరంజనం చేసి నిన్ను దారి తప్పిస్తున్న వాటి వెంట కొట్టుకుపోతావా? నీ ఇష్టం. మంచిని పట్టుకోవాలంటే చెడు కూడా దాని పక్కనే ఉండాలి. ఈ చెడునన్నింటిని గుర్తించిన వారే మంచి దారిన పోతారు. అదే చెడు అనేదే లేకపోతే మంచేంటో తెలియదు. ఇప్పుడు ఆ బైబిల్ ఖురాను సందేశం ఏంటంటే సైతానే లేకపోతే వారికి సద్గతి ఎలా లభిస్తుంది? వారికి జీవితంకు ఒక విలువనే లేకుండా ఉండేటువంటి ఈ అజ్ఞానమే లేకపోతే ఈ విజ్ఞానం ఎక్కడిది? ఈ చదువు ఎక్కడిది? ఈ మోక్షం ఎక్కడిది? ఈశ్వర ప్రాప్తి ఎక్కడిది? ఇవన్నీ ఎక్కడి? అందుకని అజ్ఞానం ఉండాల్సిందే. ఇప్పుడు అమ్మలు అందరూ చూస్తున్నారు కదా, మెరిగలు ఉంటే మంచిదా, మెరిగలు లేకుండా ఉంటే మంచిదా? అన్నం వండేటప్పుడు బియ్యంలో మెరిగలు ఉంటేనే మంచిదా, లేకపోతే మంచిదా? లేకపోతే మంచిది ఆచార్య. అమ్మ తప్పు మాట్లాడుతున్నా. కానీ ఉన్నది ఏరేసినప్పుడే దానికి విలువ తెలుస్తుంది. బియ్యం విలువ తెలియాలి అంటే మెరిగలు ఉండాలి, మెరిగలు ఏరితేనే బియ్యం విలువ తెలుస్తుంది కదా అమ్మగారు. దేవుడు చెప్పేది ఇదే. ఈ కర్మఫలంలో ఇక్కడ మనకి చెప్పేది ఈ మత సంప్రదాయము గాని ఈ యొక్క మూర్తి పూజ గాని ఇవన్నీ పక్కన పెడితేనే వీటన్నింటిని నువ్వు దాటుకుంటూ ముందుకు పోవాలి. నువ్వు నా బిడ్డవైనప్పుడు ఇవన్నీ దాటుకుంటూ నా దగ్గరికి రావాలి. అందుకే 1000 ఆవులలో దూడను వదిలిపెడితే వెతుక్కుంటూ తల్లి దగ్గరికే పోతుంది. ఆ రకంగా నువ్వు ఇవన్నీ దాటుకుంటూ నా దగ్గరికి రావాలి. బాటలో ముండ్లు ఉన్నప్పుడు ఆ ముండ్లు చూసుకొని నడుచుకుంటావు. అది నువ్వు దాటుకుంటూ రావాలి, నీ గమ్యానికి నువ్వు రావాలి. కష్టాలుంటేనే సుఖం విలువ ఆచార్జీ. కష్టం ఉంటేనే సుఖం విలువ తెలుస్తుంది, చీకటి ఉంటేనే వెలుతురు విలువ తెలుస్తుంది. రెండు బొమ్మ బొరుసు, మన చేతికి అరచెయ్యి మట్ట, ఈ రెండు పెట్టండి కదా. బొమ్మ బొరుసు రెండు ఉంటేనే ఒకదాని విలువ ఒకటి ఇంకో దానికి తెలుస్తుంటాయి. ఇప్పుడు ఆ బైబిల్ ఖురాన్ ప్రకారం ఆ ఈథేను తోటలో సైతాను తన ఉనికిని తాను చాటుకునే వరకు దేవుడు అంటే ఏంటో, దేవుడి యొక్క విలువ ఏంటో ఆది మానవునికి తెలియలేదు. ఆది మానవుడు ఒక ఒక బొమ్మలాగా ఉండిపోయాడు అప్పటి వరకు. ఎందుకు తింటున్నాడో తెలియదు, ఎందుకు బతుకుతున్నాడో తెలియదు. ఆ సైతాను అనేటువంటి తన ప్రమేయం చూపించిన తర్వాతనే అప్పుడు బ్రతుకు విలువ తెలిసింది, దేవుడి యొక్క గౌరవం తెలిసింది. నా మాట కాదని అతను శపించడం, అప్పుడు వీళ్ళ బ్రతుకు వీరు చూసుకోవడం, ఆది మానవులు ఆదాము అవ్వ వాళ్ళ బతుకు వాళ్ళు చూసుకోవడం, జాగ్రత్తగా బతకడం. ఇదివరకైతేనేమో ఏమంటారు, తల్లి చాటు బిడ్డన సామెత. ఈ అమ్మాయి ఎంత సుకుమారంగా పెరిగిందంటే తల్లి చాటు పిందే. మళ్ళీ చెప్పండి. ఆకుచాటు పిందే. ఆకుచాటు పిందే, అది ఆకుచాటు. అదే 2-3 రోజులుగా మనం చెప్పుకుంటున్నాం కదా, ఒక అమ్మ వాళ్ళ కూతుర్ని ఎంత అపురూపంగా పెంచింది అని అంటే, ఆ కూతురు యొక్క బాగోగు కోసం
ఆమె చదువు పూర్తయ్యేసరికి 7 స్కూల్ కాలేజీలను 7 ఇండ్లను మార్చుతూ వచ్చింది. అంత సున్నితంగా పెంచడం, అపురూపంగా పెంచడం మంచిది కాదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఆచార్జీ, ఆ, ఆకుచాటు పిందె కాదు ఆచార్జీ, కొంగుచాటు బిడ్డ అని అంటారు. ఇది ఏది అర్థం? కొంగుచాటు బిడ్డ. అని ఇంత అమాయకంగా మాట్లాడితే నవ్వుతారు స్వామి. రెండు ఓకేనండి. అమ్మగారు ఆగని తొందరపడతారు. కొంగు ఎప్పుడు వస్తుంది? కాపాడాలి అన్నప్పుడు, ఆపద నుండి కాపాడాలి. వంగి వంగి తాను దాక్కున్నప్పుడే కొంగు అడ్డం వస్తుంది. అంటే వివాహమైన తర్వాత భార్యాభర్తల రహస్యం అది. కానీ ఇక్కడ సూర్యప్రకాష్ గారు చెప్పింది ఆకుచాటు పిందె అనేటువంటిది ఏంటంటే తల్లి అన్ని తాను ముందుగా ఉండి అన్ని చూసుకొని పిల్లలను కాపాడింది. అపురూపమైనటువంటి జీవితం ఇక్కడ. ఎవరు మాట్లాడతలేరు దేవుడా, ఇట్లా కూర్చున్నారు. చాలా బాగుంది అది. పిల్లలు రక్షించడానికి ఆకు ప్రయత్నం. అవును, అంతే కదా మరి. అందుకని ఇటు అన్ని అప్రాప్త నిషేధములు చూడబడుతున్నవి. కావున మనుషులు జ్ఞానం నందు ప్రాప్తింపనివి పరమేశ్వరుని, అంటే పరమేశ్వరుని పొందాలి అంటే ఈ అప్రాప్తములు వచ్చి అడ్డుకుంటున్నాయి. అవసరం లేని వచ్చి మనకు అడ్డుకుంటున్నాయి. అందుకే బయటకెళ్ళి రాగానే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావడం అంటే మనం దారింట వస్తున్నప్పుడు ఏవేవైతే మనకు అంటుకున్నాయో, ఏవేవైతే దాటేసి వచ్చామో ఆ యొక్క మురికినంతా కడుక్కొని లోపలికి రావడం. దీని సందేశం పరమేశ్వరుని జ్ఞానమున ప్రాప్తమైన దానిని నిషేధించుట అయినది. అంటే పరమేశ్వరుని జ్ఞానమున ప్రాప్తమైనది నిషేధించుట అంటే మనం దారింట వస్తున్నప్పుడు మట్టి దొక్కుతుంటాం, బురద దొక్కాల్సి వస్తుంటుంది, ఒక్కొక్క చోట పేడ దొక్కాల్సి వస్తుంటుంది, ఒక్కొక్క చోట దాటడానికి పోయి సీస పెంకులను ముళ్ళులను గుచ్చుకొని వస్తుంటాం. అవి మన ఉద్దేశము గుడికి పోవడం ఆ పేడ దొక్కడమా, గుడికి పోవడం ఆ మోరి దాటడమా, గుడికి పోవడం ఆ మురుగు కంపు వాసన చూడడమా? కాదు కదా. అక్కడికి చేరుకోవాలంటే ఇవన్నీ ప్రాప్తమవుతున్నాయి, కానీ ఇవన్నీ దాటేసుకుంటూ ముందుకు పోవాలి. ఇది ఇక్కడి సందేశం. అందుకని మూర్తి పూజ ఉండాలి, మత సంప్రదాయాలు ఉండాలి, అన్నీ దాటుకుంటూ నువ్వు నా దగ్గరికి రావాలి. వెలుగుతుందా లేదా? వీటన్నింటినీ ఎలా దాటాలనేది ఆలోచించాలి. అది ఇక మన విద్యత మీద ఆధారపడి ఉంటది. అందుకే తల్లిదండ్రి, అందుకే గురువు, అందుకే శాస్త్రం, అందుకే ఈ యొక్క వేదం, వారి సాధన అంతే. అందువలన పాషాణాది మూర్తి పూజ అత్యంత నిషిద్ధము. ఈ పాషాణము అంటే ఈ మూర్తి పూజ అత్యంత నిషేధం అంటే ఇక దాన్ని లెక్క చేయకూడదు అన్నట్టుగా. ఇప్పుడు వీళ్ళంతా ఏమంటారంటే, అమ్మో అప్పుడే మీరైతే ఆర్య సమాజకులు, మీకు పూర్వజన సంస్కారాలు ఉన్నాయి, మీకు అయితే తొందరగా అర్థమవుతుంది. కానీ ఈ సామాన్య ప్రజలకు ఎలా అర్థమవుతుంటది? వీళ్ళకు ముందు ఈ మూర్తి విగ్రహాలతోటి ఇవి చేసుకుంటూ జ్ఞానోదయం అయిన తర్వాత వాళ్ళు విడిచిపెడతారు అనేది ఒక సాకు చెప్తున్నారు. కానీ దేవుడు చూపిస్తున్న దృష్టాంతం చూడండి. శ్వాస పిల్లలకు వేరే పెద్దలకు వేరే ఉంటుందా? భూమి నడవడానికి ఆధారం పిల్లలకు వేరే పెద్దలకు వేరే ఉంటుందా? సూర్యరశ్మి, నీరు, అన్నము వీళ్ళకు వేరే వాళ్ళకు వేరే ఉంటుందా? అందరికి ఒకటే పంచమహాభూతాలు. అర్థమవుతుందా లేదా? చాలా అవగతముగా. ఓమో. ప్రశ్న, మూర్తి పూజ పాపము. ప్రశ్న, మూర్తి పూజలో పుణ్యము లేకపోయినను పాపము లేదు కదా? సరే, మూర్తి పూజలో పుణ్యం లేదు, సరే మీరు అన్నారు దాని ప్రకారం, కానీ పాపం కూడా లేదు కదా అంటున్నాడు. దానికి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. చూడండి ఉత్తరం. కర్మలు 2 విధములు. ఒకటి విహిత కర్మ అంటే కర్తవ్యములు, సత్య భాషణాదులు,
వేదమున విహితములై ఉన్నవి. విహిత కర్మలు అంటే కర్తవ్యములు, అంటే మనం ఏం చేయాలి అనేటువంటి మన కర్తవ్యాన్ని తెలియజేసేటువంటివి సత్య భాషణము, ఇవి వేదములో ఉన్నవి. రెండవది నిషిద్ధ కర్మ, వేదమున అకర్తవ్యములుగా మిథ్యా భాషణాదులు నిషిద్ధములై ఉన్నవి. ఇప్పుడు మాటలు నేర్పించడము అనంటే మన ఇష్టానుసారమైనటువంటి వ్యవహారం చేయకుండా ఉండడము. మనకు ఇల్లు కట్టుకొని ద్వారం పెట్టుకోవడము అనంటే గోడలోంచి రావడానికి పోవడానికి చేసే ప్రయత్నము మనకే హాని కలిగిస్తుంది కాబట్టి ద్వారం గుండా రావడం పోవడం. ఆ రకంగా ఇక్కడ చెప్తున్నది ఏంటంటే నిషిద్ధ కర్మలు ఏమిటి అని అంటే అకర్తవ్యములు, అంటే చేయకూడని పనులు, దొంగతనం చేయడం కానీ, మరియు అబద్ధం ఆడడం కానీ, ఎవరిని హత్య చేయడం కానీ, బలాత్కారం చేయడం కానీ, ఇటువంటివి నిషిద్ధ కర్మలు. ఇవి చేయకుండడం. మిథ్యా భాషణాలు, కుట్రలు, కుతంత్రాలు, ఇవన్నీ నిషిద్ధములు. విహిత కర్మ అనుష్ఠించుట ధర్మము, నిషిద్ధ కర్మ అనుష్ఠించుట అధర్మము. అంటే విహిత కర్మ ఏది చేయాలో అది చేస్తే మంచిది, ఏది చేయకూడదో అది చేస్తే మంచిది కాదు, మనకు మంచిది కాదు, ఇతరులకు కూడా మంచిది కాదు. అట్లే విహిత కర్మము ఆచరింపకుండుట అధర్మము, నిషిద్ధ కర్మమును వదులుట ధర్మం అగును. అందుకని విహిత కర్మమును ఆచరింపకుండుట, ఇప్పుడు సంధ్యోపాసన చేయాలని భగవంతుడు వేదములో చెప్పినటువంటి దానిని ఒక విధిపూర్వకంగా దయానంద సరస్వతి సూర్యోదయ సూర్యాస్తమయ సమయాన సంధ్యోపాసన చెయ్యాలని చెప్పాడు. ఈ రకంగా వేదములో చెప్పినటువంటి ఈ సంధ్యోపాసన ఎవరైతే చెయ్యరో దానికి మనుస్మృతి ఏమంటున్నాడు అని అంటే, వీరు ఎవరైతే మేము ధార్మికులమని యజ్ఞోపవీత ధారణ, ఈ యొక్క తలపైన జుట్టు పెట్టుకుని ఆధ్యాత్మికులుగా నటిస్తుంటారో వారి శరీరం నుండి యజ్ఞోపవీతము తీసుకోవాలి, వారిని ఈ యొక్క ఉత్తమ ద్విజుల కర్మ నుంచి బహిష్కరించాలి అని చెప్తుంటాడు అనమాట, అంత కఠోరంగా. ఆ రకంగా సంధ్యోపాసన చేయకపోవడం, అగ్నిహోత్రం చేయకపోవడం ఇది అధర్మం. ఇక నిషిద్ధ కర్మములను వదులుట, ఏదైతే అబద్ధం ఆడడం, దొంగతనం చేయడం, కుట్రలు కుతంత్రాలు చేసి ఇతరులను ఏడిపించడం, బాంబులు పేల్చి నష్టం చేయడం, ఒకరిని చంపడం, ఇటువంటివన్నీ వదులుకోవడం పుణ్యకార్యం. వేదములందు నిషిద్ధముగా వ్రాయబడిన మూర్తి పూజను మీరు చేయుచున్నారు కావున పాపం ఎందుకు కాదు? వేదములో పరమేశ్వరుడు చేయమని చెప్పలేదు కదా, చేయమని చెప్పని కార్యాన్ని మీరు చేస్తున్నారు కాబట్టి అది పాపమే అవుతుంటది అని చెప్తున్నాడు. ఒక గేయాన్ని దయానందుని గౌరవం ఉద్భవించినావా పాడగలిగితే పాడని. ఎవరు పాడరా? లేట్ అవుతుంది ఆచార్య పుస్తకం తీసుకుంటే. రేపు చదువుతాం. సరే. ఓం సరే. గౌరవం చాటే పాడాలి, ఇంత మంచిగా చెప్తున్నాడు కదా. అటువంటిది అది కాకపోతే ఇంకేదైనా పాడండి. ఏది లేదా? ఎవరి దగ్గర లేదా? దేవుడి గురించి దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి, ఆది ఋషులు వెతికి చూసి ఇలా చెప్పినారండి. ఆకాశములో తిరిగే సూర్య చంద్ర గోళాలు ఎలా తిరుగుచున్నాయో ఎవరు త్రిప్పుచున్నారు, తిరిగేవాడే లేక తిరుగు సాధ్యము కాదు, ఒప్పుకుంటే వెతకవయ్యా అప్పుడు దేవుడు దొరుకుతాడు. పాలలో నా వెన్న ఉంది, పాట్లు పడితే దొరుకుతుంది,
పండ్లలోన రసముంది పిండ్లితేనే తెలుస్తుంది. అలా చేచి చూచి ఋషులు ఇలా చెప్పినారండి. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. ఆది ఋషులు వెతికి చూచి ఇలా చెప్పినారండి. రకరకాల పువ్వులన్నీ రోజు పూస్తూ ఉంటాయి. వింత వింత రంగులతో విడివిడిగా ఉంటాయి. అంతటా ఉంటాను కాని వెంటబడితే దొరుకుతాడు. పరమాత్ముని చేరుటకు ప్రయత్నంబును చేయరమ్మా. అలా చేచి చూచి రుచులు ఇలా చెప్పినారండి. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. ఆది ఋషులు వెతికి చూచి ఇలా చెప్పినారండి. ఓం నమస్తార్జలి. ధన్యవాదాలు. ఉద్భవించిన పాడాలి ఆచార్యజీ. పాడండి అమ్మగారు. వరలక్ష్మమ్మ గారు, మీ ఉత్సాహం మంచిది, మీ తత్పరతకు ధన్యవాదములు. కానీ పాడే విధానంతో ఆ పాటలో ఉన్న ఆ అంతరార్థాన్ని ఆగం చేశారు. అది ఉచ్చారణ తప్పు ఉంది. అమ్మగారు పాడండి. ఉద్భవించినావా పూర్విజనుల బ్రోవా, దయాపూర్ణ భావా దయానంద దేవా, దయాపూర్ణ భావా దయానంద. భారతీయ సంతతి అంతా పరపాలనలో మ్రగెడినాడు. భారతీయ సంతతి అంతా పరపాలనలో మ్రగెడినాడు. భావదాస్య సాగరమందు పరిపారము తెలియనినాడు. జ్ఞాన జ్యోతి చేకొని ప్రజ్ఞానతమమ్మును బాపుట కొరకై ఉద్భవించినావా పూర్విజనుల బ్రోవా, దయాపూర్ణ భావా దయానంద దేవా, దయాపూర్ణ భావా దయానంద. మహిత వేద ధర్మము పేర మతములెన్నో ప్రబలిన నాడు. మహిత వేద ధర్మము పేర మతములెన్నో ప్రబలిన నాడు. ఒక్క దేవుడుండే చోట పెక్కుమూర్తుల మరిన నాడు. జ్ఞాన జ్యోతి చేకొని అజ్ఞానతమమ్మును బాపుట కొరకై అంటరాని తనము పేర కంటగింపు బలసిన నాడు. హేయమైన కుల భేదాలు హెచ్చి కుమ్ములాడెడినాడు. హేయమైన కుల భేదాలు హెచ్చి కుమ్ములాడెడినాడు. జ్ఞాన జ్యోతి చేకొని అజ్ఞానతమమ్మును బాపుట కొరకై స్త్రీలు చదువ దోషం బనుచు స్వేచ్ఛనే హరించిన నాడు. స్త్రీలు చదువ దోషం బనుచు స్వేచ్ఛనే హరించిన నాడు. ధర్మాచార్యుల బయటికి గంటి తలుపులన్నీ మూసిన నాడు. ధర్మాచార్యుల బయటికి గంటి తలుపులన్నీ మూసిన నాడు. జ్ఞాన జ్యోతి చేకొని అజ్ఞానతమమ్మును బాపుట కొరకై యాగమందు స్వర్గాపేక్ష మూగ పశుల బలిగొను నాడు. వేదములను బాహోటముగా విముతులెల్ల నిరసించిన నాడు. వేదములను బాహాటముగా విమతులెల్ల నిరసించిన నాడు. జ్ఞాన జ్యోతి చేకొని అజ్ఞానతమమ్మును బాపుట కొరకై ఉద్భవించినావా పూర్విజనుల బ్రోవా, దయాపూర్ణ భావా దయానంద. జీవితులకు కూడే గిడక
చావ శ్రాద్ధములు పెట్టేనాడు. ఫలిత జ్యోతిషంబును నమ్మి పనికి మాలి తిరిగేనాడు. ఫలిత జ్యోతిషంబును నమ్మి పనికి మాలి తిరిగేనాడు. జ్ఞాన జ్యోతి చేకొని అజ్ఞానతమమ్మును బాపుట కొరకై ఉద్భవించినావా ఉర్విజనుల బ్రోవా దయాపూర్ణ భావ దయానంద దేవా దయాపూర్ణ భావ దయానంద. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చారు. అమ్మగారు ఆ కెమెరాది అద్దం దొడవండి, ఎంత గుడ్డి గుడ్డిగా కనబడుతుంది. ప్రభాకర్ గారు నమస్తే ఆచార్య. పదాలు మిస్ అవని కదా ఆచార్జీ పాటలని? ఏంటమ్మా? పదాలు మిస్ అవని ఆచార్జీ, పదాలు. ఆ ఉచ్చారణ ఒకటి, మరి లయ పాడేటువంటి విధానం కొద్దిగా మార్పు చేస్తే బాగా అద్భుతంగా ఉంటుంది. అంటే ఇప్పటివరకు అమ్మగారు పాడేది అలాగా, కానీ కొంచెం ఇవాళ కూడా సరిగ్గా కూడా రాలేదు ఆచార్య. అవునవును. ఆవాహనం, విసర్జన అనే విషయాల నుంచి, తర్వాత మూర్తి పూజకు సంబంధించిన విషయాలు, నిరాకార పరమాత్మకు మూర్తి లేదనే విషయాన్ని, బ్రహ్మం వేరు జీవుడు వేరు అనే అనేక ముఖ్య విషయాలు ఈ సత్సంగం ద్వారా తెలుసుకున్నాం. మనకున్న సామర్థ్యాలు, కళ్ళతో చూడడము, చెట్లతో వినడం, ఈ సామర్థ్యాలన్నీ పరమాత్మ నుంచే మనకు లభిస్తున్నాయనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. అదేవిధంగా చెడు ఉన్నప్పుడే మంచిదాని యొక్క విలువ తెలుసుకోగలుగుతామని ఎన్నో ముఖ్యమైన విషయాలు ఈ సత్సంగ పాఠం ద్వారా నేర్చుకున్నాం. కాబట్టి ఇవన్నీ అందరికీ తెలియజేయడం కొరకై లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కి ప్రతి ఒక్కరికి ఇవి జ్ఞానాన్ని అందించాలని మనవి. ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో ప్రశ్న రూపంలో రాసి సందేహం నివృత్తి చేసుకొని అత్యధిక జ్ఞానాన్ని పొందాలని కోరుతున్నాను. ఈ విషయాలన్నీ మనకు అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. ఈరోజు వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం భీమరావు గారు చేయిస్తారు. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నాకు పని ఉంది, వెళ్ళొచ్చారు ఆచార్య. అథ వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేతాం స్వాహ. ఆచమనం. ఓం శన్నో దేవీరవిష్టయ आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः। इंद्रिय स्पर्श। ओम वाक् ओम प्राणः प्राणः ओम चक्षुः चक्षुः ओम श्रोत्रं श्रोत्रम् ओम नाभिः ओम हृदयम् ओम कंठः ओम शिरः ओम बाहुभ्यां यशोबलम् ओम करतर करपृष्ठे ओम भूः पुनातु शिरसि ओम भुवः पुनातु नेत्रयोः ओम सः पुनातु कंठे ओम महः पुनातु हृदये ओम जनः पुनातु नाभ्याम्
ॐ तपः पुनात् पादयोः ॐ सत्यं पुनात् पुनः शिरसि ॐ कं ब्रह्म पुनात् सर्वत्र प्राणायाम मंत्रं ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् अगमर्चनम् ॐ ऋतं च सत्यं च भिद्धा तपसो जजायत ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः समुद्राधर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वसि सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमतो स्वः पुनराचमनम् ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः मनसा परिक्राम ॐ प्राचीदिगग्निरधिपतिरस्तो रक्षादित्य इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं धिस्मस्तंवोजम्बे दद्मः दक्षिणादि इन्द्रोऽधिपतिस्थिरस्थिरादिरक्षापितरैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं धिस्मस्तंवोजम्बे दद्मः प्रतीचीदिक्वर्णोऽधिपतिः पृदाकूरक्षान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं धिस्मस्तंवोजम्बे दद्मः उदीचीदिक्सोमोऽधिपतिः पृदाकूरक्षान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं धिस्मस्तंवोजम्बे दद्मः ध्रुवादिक्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिताविरुदैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं धिस्मस्तंवोजम्बे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः क्षिप्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं धिस्मस्तंवोजम्बे दद्मः उपस्थान प्रकरणम् जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः सनः परिषदति दुर्गानि विश्वा नावेव सिन्धून् दुरितत्याग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षम् सूर्य आत्मा जगतस्तस्थुषच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्धयं तमसस्परिस्त्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् प्रायश्चित्तप्रकरणम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अधीनाः शाम शरदः शतं भूयश्च शरदः शतात् पुनराचमनमन्त्रम् ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः गायत्री मंत्रम्
ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। समर्पण भाव। हे ईश्वर, दयानिधे भवत्कृपयानेन जपोपासनादि कर्मणा धर्म अर्थ काम मोक्षाणां सद्यः सिद्धिर्भवेन। नमस्कार मंत्र। ओम नमः शंभवाय च मयो भवाय च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च। पुनराचमनम्। ओम शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः। ओम नमः शिवाय। ధన్యవాదములు. శాంతి పాఠం. ఓం ధ్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య ఓం నమస్తే. నమస్తే ఆచార్య. సర్వేభ్యో